1000 కోట్ల డైరెక్టర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదొక స్టార్ ఇమేజ్ గా మారింది. పాన్ ఇండియన్ రేస్ లో ఇదొక క్రెడిట్ గా మారింది. బాక్స్ ఆఫీస్ ముందు 1000 కోట్ల డైరెక్టర్ గా ట్యాగ్ లైన్ వచ్చిందంటే చాలు, ఆ డైరెక్టర్ ఇమేజ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ ముందు 1000 వాలా పేల్చిన డైరెక్టర్ల లిస్టులో 7గురున్నారు. మరి అలా ఇండియన్ సినిమా మార్కెట్లో 1000 కోట్లు కొల్లగొట్టిన దర్శకులెవరో, ఫ్యూచర్ ఇంకెంతమంది ఈ 1000 కోట్ల టార్గెట్ తో సినిమా చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు 100 కోట్లు 500 కోట్లు అంటేనే భారీ కలెక్షన్లు అనే రేంజ్ ఉండేది. కానీ ఇప్పుడు వీకెండ్ లోనే 500 కోట్లు కొల్లగొట్టే సినిమాలను చూస్తున్నాం. ప్రతి ఫిల్మ్ మేకర్ 1000 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ కు ఎంటర్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు 7గురు డైరెక్టర్లు 1000 కోట్ల సినిమాలతో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేశారు. రీసెంట్ గా ఈ లిస్ట్ లో చేరిన టాలీవుడ్ డైరెక్టర్ గా సుకుమార్ పుష్ప 2తో 1200 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. పుష్ప 2 మూవీ కంటే ముందు 1000 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్ల లిస్ట్ లో డైరెక్టర్ నాగశ్విన్ స్పెషల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ తో కల్కి సినిమాను చేసి బిగ్ స్క్రీన్ పై కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ మూవీ ఓవరాల్ గా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. జపాన్ లో కల్కి సినిమాను జనవరి 3న రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశాడు ప్రభాస్. కల్కి మూవీ కంటే ముందే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ముందు 1000 కోట్ల కలెక్షన్లకు రూట్ వేసిన జక్కన్న కూడా స్పెషల్ గా నిలిచాడు. బాహుబలి 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకొని దాదాపు 1800 కోట్లు కొల్లగొట్టాడు. ఇక ఆ తర్వాత చేసిన RRR మూవీతో కూడా 1000 కోట్లు సాధించాడు జక్కన్న. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి 2 సార్లు 1000 కోట్లు సాధించిన ఏకైక డైరెక్టర్ గా రాజమౌళి రికార్డు అందుకున్నాడు. ఇక నెక్స్ట్ మహేష్ బాబుతో మరో ప్రెస్టీజియస్ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. రాజమౌళి, సుకుమార్, నాగశ్విన్ ఈ ముగ్గురు డైరెక్టర్ల తర్వాత 1000 కోట్ల సినిమాలను చేసిన డైరెక్టర్లలో బాలీవుడ్ నుంచి దంగల్ సినిమాతో దర్శకుడు నితీష్ తివారీ కూడా ఉన్నాడు. ఈ మూవీ చైనా కలెక్షన్లతో కలిపి 2000 కోట్ల క్లబ్ ను క్రియేట్ చేసింది. ఇక నెక్స్ట్ ఈ సంచలన దర్శకుడు చేస్తున్న రామాయణ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా KGF 2 సినిమాతో 1000 కోట్లు సాధించిన దర్శకుడుగా క్రేజ్ అందుకున్నాడు. నెక్స్ట్ సలార్ మూవీతో సక్సెస్ అందుకొని సలార్ 2తో 1000 కోట్ల టార్గెట్ తో సినిమా చేస్తున్నాడు. జూనియర్ NTR తో కూడా పవర్ఫుల్ మాస్ సినిమాను చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ మూవీతో 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత సౌత్ డైరెక్టర్ అట్లీ చేసిన జవాన్ మూవీతో 1000 కోట్లు కొల్లగొట్టిన పాన్ ఇండియన్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్నాడు. రాజమౌళి, నాగశ్విన్, సుకుమార్, ప్రశాంత్ నీల్, నితీష్ కుమార్, సిద్ధార్థ్ ఆనంద్ ఈ 7గురు దర్శకులు 1000 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను శాసించారు. ఇక వీరితో పాటు 1000 కోట్లు కలెక్షన్ ను సాధించేందుకు వారి మేకింగ్ పై ఫోకస్ చేసిన దర్శకుల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ హీరో అల్లు అర్జున్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను చేస్తున్నాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ తో కూలీ సినిమాను చేస్తున్నాడు. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1, హీరో యష్ టాక్సిక్ ఇలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న సినిమాలపై 1000 కోట్ల కలెక్షన్లు అందుకుంటాయనే అంచనాలున్నాయి.